విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులకు ప్రమాదం తప్పింది. ఉచిత ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర కరెంటు వైరు తేలి షాక్ కొడుతోంది. గమనించిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏఈ సమస్య పరిష్కారానికి సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది సమస్య పరిష్కరించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులకు ప్రమాదం తప్పింది. ఉచిత ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర కరెంటు వైరు తేలి షాక్ కొడుతోంది. గమనించిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏఈ సమస్య పరిష్కారానికి సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది సమస్య పరిష్కరించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్ కుమార్, గంగోత్రి గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం జరిగింది. అయితే వీటి మీద ఈవోకి కానీ పాలక మండలికి కానీ ఎలాంటి వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు వల్ల విద్యుత్ అధికారులతోటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల భక్తులకి ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడోసారి. మరి నిన్న కూడా ఇలాంటి సంఘటనే ఉందని చెప్పి భక్తులు ఈవో గారికి అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేశారు. అయినా కూడా పాలక మండలి నిర్లక్ష్యం వల్ల ఈ విధమైన సంఘటన ఉదయం జరగడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సంఘటన ఒకటి కాదు, ఇప్పటికి ఇది గతంలో కన్నా కూడా ఇది 4వసారి ఈ సంఘటన జరగడం జరుగుతుంది. సురేష్ కుమార్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? కరెంటు సిబ్బందికి సంబంధించి ఏఈ అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ పాలక మండలితోటి విద్యుత్ సిబ్బందితోటి పర్యవేక్షణ లోపం వల్ల ఇది జరిగిందనేది మనకి భక్తులు తెలియజేస్తున్నారు. భక్తులు వల్లనే ఇలాంటి సంఘటనలు ఈవో గారికి తెలియజేయడం, ఈవో గారు మళ్ళీ పర్యవేక్షణ వాళ్ళకి ఈ విషయం మీద మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి కూడా నిర్లక్ష్య లోపం వల్లనే ఈ విధమైన సంఘటన జరుగుతున్నాయని చెప్పేసి పాలక మండలి మీద ఈవో గారు చర్య తీసుకోవడానికి తగిన సూచనలు చేయడానికి ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ కుమార్. విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులకు ప్రమాదం తప్పింది. ఉచిత ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర కరెంటు వైరు తేలి షాక్ కొడుతోంది. గమనించిన భక్తులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏఈ సమస్య పరిష్కారానికి సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది సమస్య పరిష్కరించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.